మైదా యూజ్ చేయకుండా టేస్టీగా హెల్తీగా పిల్లలకి ఏమైనా స్నాక్స్ చేయాలి అనుకుంటున్నారా? అయితే చపాతీ చేసినంత ఈజీగా ఇలా గోధుమ పిండితో చిప్స్ చేసి ఇవ్వండి. దీనికోసం గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు, ఆయిల్, కొంచెం వాము వేసి చపాతీ ముద్దలాగా కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ చపాతీ తాల్చినట్టుగానే తాల్చుకోవాలి. మరి పల్చగా కాకుండా కొంచెం థిక్ ఉండాలి. నెక్స్ట్ సైడ్స్ అన్నీ కట్ చేసుకోవాలి. షేప్ కరెక్ట్గా వస్తుంది. ఎంత సైజ్ కావాలో అంత సైజులో కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ కొన్ని అటు సైడ్ కొన్ని కట్ చేసుకుంటే మనకి స్క్వేర్ టైప్లో వస్తాయి చిప్స్. ఇవి తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఒకే టైప్లో ఉండకుండా నెక్స్ట్ డైమండ్ షేప్లో కొంచెం క్రాస్ కట్ చేస్తే అవి డైమండ్ షేప్లో వచ్చేస్తాయి. ఈలోపు ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న చిప్స్ని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, త్వరగా అయిపోతుందని హై ఫ్లేమ్లో పెట్టేస్తే కలర్ చేంజ్ అవుతుంది, త్వరగా డార్క్ అయిపోతాయి, మెత్తగా ఉంటాయి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి. కారం చిప్స్ కావాలనుకుంటే వీటిపైన కొద్దిగా కారం జల్లుకోవచ్చు. స్వీట్గా కావాలనుకుంటే షుగర్ పౌడర్ చేసుకొని వీటిపైన కొద్దిగా చల్లుకుంటే స్వీట్ అయిపోతుంది. 2 టైప్స్గా రెడీ చేసుకోవచ్చు వీటిని. చాలా సింపుల్గా, ఈజీగా, త్వరగా అయిపోయే కర్రీస్ కానీ నాన్ వెజ్, వెజ్ స్నాక్స్ అన్నీ చూపిస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.